నిజామాబాద్ జిల్లా మెండోల మండలం పోచంపాడులో గల శ్రీరామ్ సాగర్ రిజర్వాయర్ ను శనివారం రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, మైనింగ్ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, కలెక్టర్ భవేష్ మిశ్రా, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య జిల్లా ఉన్నతాధికారులతో కలిసి సందర్శించారు. ఏకదాటిగా కురిసిన భారీ వర్షాలతో ఎగువ ప్రాంతం నుండి ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్న వరద ప్రవాహాన్ని పరిశీలించారు. రిజర్వాయర్ నీటి మట్టాన్ని పరిశీలించి ప్రాజెక్టుకు చెందిన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎగువన గల గైక్వాడ్, విష్ణుపూరి ప్రాజెక్టులు, బాలేగం, బాబ్లీ బ్యారేజీలతో పాటు కడెం తదితర ప్రాజెక్టుల మిగులు జలాలు గోదావరి ద్వారా వచ్చి చేరుతుండటంతో ఎస్ఆర్ఎస్పీలో నీటి మట్టం పెరిగిందని అధికారులు మంత్రుల దృష్టి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎస్ఆర్ఎస్పీ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు 80 టీఎంసీలకు గాను ప్రస్తుతం 1072.30 అడుగులు 27.376 టీఎంసీల వద్ద నీరు నిల్వ ఉందని తెలిపారు. నిజానికి 112 టీఎంసీల పూర్తి స్థాయి సామర్థ్యంతో నిర్మించబడిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో పూడిక చేరడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం 80 టీఎంసీలకు పడిపోయిందన్నారు. దీని దృష్టిలో ఉంచుకొని ఎస్ఆర్ఎస్పీలో పూడిక తొలగింపు ప్రక్రియను చేపట్టి నీటి నిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరించేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, ఈ విషయమై అతి త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఎస్ఆర్ఎస్పీ, శ్రీశైలం, నాగార్జున సాగర్ తదితర ప్రాజెక్టులు దశాబ్దాల కాలంగా చెక్కుచెదరకుండా లక్షలాది ఎకరాల ఆయకట్టుకు నిరందిస్తున్నాయని గుర్తు చేశారు. కానీ గత ప్రభుత్వ హయాంలో 2019 నిర్మించిన మేడిగడ్డ, సుందిల, అన్నారం బ్యారేజీలు మాత్రం 2020 నాటికే కూలిపోయాయని మంత్రి ఉత్తమ్ కుమార్ ఆక్షేపించారు. వీటి అవసరం లేకుండానే ఎల్లంపల్లి రిజర్వాయర్ లోకి 20 టీఎంసీలు నీరు వచ్చి చేరిందని అన్నారు. మేడిగడ్డ, సుందిల, అన్నారం బ్యారేజీల విషయంలో తమ ప్రభుత్వానికి ఎలాంటి రాజకీయ దుర్దేశం లేదని స్పష్టం చేశారు. ఈ బ్యారేజీల విషయంలో తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇటీవల ఢిల్లీలో అత్యున్నత స్థాయిలో జరిగిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కేంద్ర జలసంఘం సమావేశంలోనూ ఏకీభవించడం జరిగిందని మంత్రి తెలిపారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ గత ప్రభుత్వం తప్పు నిర్ణయాలతో ప్రజలపై ఎన్నలేని భారం మోపిందని ఆక్షేపించారు. మేడిగడ్డ పంపౌజ్ల ద్వారా గత ప్రభుత్వం 60 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తే ఒక్క కరెంటు బిల్లు రూపంలోనే 3,000 కోట్ల రూపాయల ఛార్జీలు అయ్యాయని అన్నారు. అసంబద్ధ నిర్ణయాలతో ప్రజాధనం వృధా చేసిన వారే ప్రస్తుతం తమ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎస్ఆర్ఎస్పీ సందర్శనకు ఇచ్చేసిన మంత్రులకు కలెక్టర్ భవేష్ మిశ్రా, సిపి సాయి చైతన్య, అదనపు కలెక్టర్ భుజంగారావు, ఎస్ఆర్ఎస్పీ సిఈ సునీతాదేవి తదితరులు పూల మొక్కలు అందించి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహీర్ బినాందన్, నూడా చైర్మన్ కేశవేణు, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డిసిసి అధ్యక్షులు నరేష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ మాజీ చైర్మన్ మానల మోహన్ రెడ్డి, రాష్ట్ర మిత్రాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు. ఆ 3 బ్యారేజెస్ కూడా ఒక సైంటిఫిక్గా, ఒక సిస్టమేటిక్గా టెస్టింగ్ చేసి, రీహాబిలిటేషన్ చేసి పునరుద్ధరణ పనులకి కట్టుబడి ఉన్నాము. మాకు వాటి 3 విషయంలో కూడా ఏ రాజకీయ దురుద్దేశం లేదు. బట్ ఒకటి, టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారం, ఎల్లంపల్లి రిజర్వాయర్ కట్టింది గతంలో కాంగ్రెస్ పార్టీ. ఎల్లంపల్లి ప్రాజెక్టు పేరు కీర్తిశేషులు శ్రీపాదరావు గారు, మాజీ స్పీకర్, శ్రీధర్బాబు గారు తండ్రి. మరి శ్రీపాదరావు ఎల్లంపల్లి ప్రాజెక్టుకి వాళ్ళేదో కట్టినట్టుగా మరి ప్రకటనలు ఇవ్వడం ఇది చాలా విడ్డూరంగా ఉంది. 2004-2005లో ఎల్లంపల్లి ప్రాజెక్టుకి శంకుస్థాపన ఆనాటి ముఖ్యమంత్రి మరి స్వర్గీయులు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసింది. అదేవిధంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు ఒరిజినల్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగమనే విషయాన్ని నేను మరోమారు మనవి చేస్తున్నా. అది పూర్తిగా ఎల్లంపల్లి ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ కట్టడం అనే విషయం కూడా యావత్ తెలంగాణ ప్రజానీకం గుర్తుపెట్టుకోవాలి. మరి రెండో విషయం, మీరు చూడండి, ఈ బ్యారేజు, ఈ డ్యాము, ఇవి 63లో శంకుస్థాపన చేసి ఇది 2026 అంటే ఒక 60 ఏళ్ళు పూర్తయినా, 65 ఏళ్ళు పూర్తయినా ఎంత గట్టిగా ఉంది ఈ డ్యాము. కాంగ్రెస్ పార్టీ కట్టిన డ్యాములు, బ్యారేజీలు ఇట్లున్నాయి. ఎస్ఆర్ఎస్పియో, నాగార్జున సాగరో, శ్రీశైలమో, నిజాం సాగరు. మరి
వాళ్ళు కట్టిన మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజు 2019లో ప్రారంభోత్సవం చేస్తే 2023 వరకు కుప్పకూలిపోయిన విషయం కూడా తెలంగాణ ప్రజానీకానికి నేను మరోమారు మనవి చేస్తున్నాను. చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను. మరి మా ప్రభుత్వం తరఫున ఆ 3 బ్యారేజీలపై మా రాజకీయ దురుద్దేశం ఏమీ లేదు. జాతీయ అంతర్జాతీయ నిపుణుల సలహాల ఆధారంగా, కేంద్ర ప్రభుత్వం సలహాల ఆధారంగా, కేంద్ర ప్రభుత్వంతో నియమించబడ్డ సాంకేతిక నిపుణుల సలహా మేరకు మేము ఆ 3 బ్యారేజీల టెస్టింగ్ కానీ పునరుద్ధరణ పనులు కానీ చేపడతామని చెప్పి మేము మనవి చేస్తున్నాం. మిత్రులరా, మీరందరూ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్. అంటే ఎస్ఆర్ఎస్పి కూడా ఈ రోజు కూడా గత 3 సంవత్సరాల్లో వచ్చిన నీటి కంటే ఈరోజు నీళ్ళు తక్కువ ఉన్నాయి. మరి రైతులు ఈ విషయాన్ని గమనించాలని చెప్పి మేము కోరుకుంటూ, మరి ఇంకా ఒక 3-4 రోజులు ఈ వాటర్ ఇన్ఫ్లో వాచ్ చేసి మేము ప్రకటన చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. ఈరోజు కూడా పోయిన సంవత్సరం 38 టీఎంసీలు ఉంటే ఎస్ఆర్ఎస్పిలో 26 టీఎంసీలు ఉన్నాయి ఈరోజు. అంతకంటే 3 ఏళ్ల కంటే కూడా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు మేము తప్పనిసరిగా రైతుల పక్షపాత ప్రభుత్వం కాబట్టి ఏది రైతులకు మేలైతుందో ఆ విధంగానే ముందుకు పోతామని చెప్పి మనం చేస్తున్నాం. దక్షిణ తెలంగాణలో ఇంకా డ్రాట్ పరిస్థితి ఉంది. దక్షిణ తెలంగాణ ప్రత్యామ్నాయం చెప్పాలి. దక్షిణ తెలంగాణలో వాచ్ చేద్దాము. ఇప్పుడు శ్రీశైలం ఈరోజు రేపట్లో నిండి నాగార్జున సాగర్కి నీళ్ళు వచ్చే అవకాశం అవపడుతున్నది. అది ఒక 3-4 రోజుల్లో కూడా అక్కడ కూడా పరిస్థితి క్లారిటీ వస్తుందని చెప్పి మనం చేస్తాం. ఇప్పుడు మొన్న టీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ఇదే ప్రచారం చేస్తారు. మీరు బ్యారేజెస్ లేకుండా కూడా పంపులు నడిపియండి, కన్నెపల్లి పంపులు. నిజంగానే పంపులు నడిపించగలుగుతుంది, బ్యారేజీలు ఎందుకు కట్టినారు? అదొక ప్రశ్న. సెకండ్ ప్రశ్న, నిజంగానే అప్పుడు పంపు చేసినుంటే నీళ్ళు 4 సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అప్పుడు 60 టీఎంసీ నీళ్లు పంపు చేసినారు. పంపు చేసి ఎల్లంపల్లికి నీళ్లు తీసుకురావడం జరిగింది. కానీ పైనుంచి గ్రావిటీతో నుంచి నీళ్ళు వచ్చినప్పుడు ఆ 60 టీఎంసీ నీళ్లు కూడా వాళ్ళు గేట్స్ ఓపెన్ చేసి వృధా చేయడం జరిగింది. 3,000 కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జీలు అప్పుడు ఆ రోజులలో టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టింది. ఇప్పుడు మళ్ళొక్కసారి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వలన వారి ఈ ఖర్చు ఎవరు పడతారు? ఇది కూడా ప్రజలపైన భారం పడేది. సో ఈ అవగాహన లేని కేటీఆర్, హరీష్ రావు వీరు కేవలము కాంగ్రెస్ పైన బురద జల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలకు వర్షాలు రావాలి, నీళ్ళు వస్తే మా రైతులు బాగుంటారు ఆ ఆలోచన లేదు. కేవలము వర్షాలు రావద్దు, నీళ్ళు ఇవ్వద్దు కాళేశ్వరం నుంచి, మళ్ళా టీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని చెప్పి ఒక దురదృష్ట ఆలోచనతోని టీఆర్ఎస్ నాయకులందరూ కూడా మొన్న సోషల్ మీడియా క్యాంపెయిన్ చేయడం జరిగింది. మంత్రివర్యులు ఇప్పుడు కూడా చెప్పుకుంటూ వస్తున్నారు, ఈ నేషనల్ సేఫ్టీ డిసిషన్ ఏదైతే ఉందో సరిగా బ్యారేజెస్ లేవు, దీంట్లో నీళ్లు నింపొద్దని చెప్పి మరొకసారి కేంద్రము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ అవగాహన లేని టీఆర్ఎస్ నాయకులకు, ప్రత్యేకంగా కేటీఆర్కి, వారికి మొదలు వారే ప్రారంభం చేశారు. పంపులు స్టార్ట్ చేయండి, పంపులు స్టార్ట్ చేయండి అంటే ఇప్పుడు ఏమయ్యేది? నిజంగానే చూసుకుంటే ఆయనకు అవగాహన లేదు. ఆయనకు మళ్ళీ యూఎస్ఏ పోయి మళ్ళీ అక్కడ మంచిగా ఉద్యోగం చేసుకుంటే బాగుంటుంది. ఆర్మూరు పట్టణంలోని ఆల్ఫోర్స్ హై స్కూల్లో శనివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి అమ్మవారికి పూజా కార్యక్రమం నిర్వహించారు. ముందుగా గెలుపొందిన కెప్టెన్, వైస్ కెప్టెన్ల ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారిచే ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విద్యారంగానికి చేసిన విశిష్ట సేవల గుర్తింపుగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వి
వి నరేందర్ రెడ్డికి లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రదానం చేసినందుకు ఆయనను ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే పండుగ బోనాల పండుగని అన్నారు. ఆషాఢ మాసంలో గ్రామ దేవతలకు బోనాల పండుగను ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని తెలిపారు. విద్యార్థులకు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు తెలియజేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన చిన్నారులందరినీ ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. అంటే ఈ సీజన్లో జనరల్లీ వ్యాధులు రావడం అనేది సహజం. మరి అనాది నుంచి వస్తుంది. ఆ అమ్మవారిని మనం వేడుకొని వ్యాధుల బారి నుంచి ప్రజలను రక్షించాలన్నది ఒక ఉద్దేశంగా ఈ బోనం అంటే మనం నైవేద్యం అన్నం సమర్పించుకోవడం. సో అమ్మకి మనము ప్రేమగా భక్తితో మనము ఆ బోనాన్ని సమర్పించుకొని మరి తల్లి నువ్వే మమ్మల్ని కాపాడు, మమ్మల్ని అందరినీ ఆరోగ్యంగా ఉంచు అని చెప్పేసి చిన్న చిన్న గ్రామాలలో కూడా వీళ్ళందరూ ఊరి బయట మరి ఒక దగ్గరికి వెళ్ళి మరి అక్కడ వంట వండుకొని భోజనం చేసి ఆ విధంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ముఖ్యంగా మరి మనం హైదరాబాద్లో చూసుకున్నాము ఏ రకంగా అంగరంగ వైభవంగా. ఇవాళ తెలంగాణలో ముఖ్యమైన పండుగగా ఈ బోనాలు అనేది జరుగుతుంది. సో తెలంగాణ ఫెస్టివల్, ఈ బోనాలు ఫెస్టివల్ అందరు కూడా మరి ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి మరి అందరం కూడా వర్షాలు బాగా పడాలని మనం అమ్మవారిని కూడా కోరుకుందాం. 3-4 రోజులు వర్షాలు కొంచెం వరకు మరి ఓకే అనిపించిన ఇంకా కూడా మరి సకాలంలో మంచి వర్షాలు పడ్డప్పుడు మాత్రమే రైతులు ఆనందంగా ఉండగలరు. సో మరొకసారి ఆ అమ్మ మనందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఆర్మూరు ప్రజలందరికీ కూడా బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో జాతీయ గ్రీన్ కార్ప్స్ దినోత్సవం నిర్వహించారు. తెలంగాణ విశ్వవిద్యాలయ జాతీయ సేవా పథకం సెల్ ఆధ్వర్యంలో పర్యావరణ విద్యా కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి సౌజన్యంతో జాతీయ గ్రీన్ కార్ప్స్ దినోత్సవాన్ని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ సెమినార్ హాల్ లో నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ సెల్ కార్యక్రమ సమన్వయకర్త అపర్ణ మాట్లాడుతూ విద్యార్థుల్లో పర్యావరణ బాధ్యతను పెంపొందించే కార్యక్రమాలు మరింత విస్తరించాలని పేర్కొన్నారు. ముఖ్య అతిథి తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ప్స్ ప్రాజెక్ట్ అధికారి విద్యాసాగర్ మాట్లాడుతూ విభిన్న రకాల మొక్కల పెంపకం ద్వారా జీవ వైవిధ్యం పరిరక్షితమవుతుందని, మొక్కల సంరక్షణతో కీటకాలు, పక్షులు, ఇతర జీవరాశులు రక్షించబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమ అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ అధికారులు, వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. అమ్మ పేరు మీద ఒక చెట్టు, నేను చనిపోయినప్పుడు నాకు కట్టలు పెట్టి కాల్చడానికి కొన్ని చెట్లు అయితే కావాలి కదా, అన్ని చెట్లు నేను నాటి అవి పెరిగేంత చూసుకుంటే నేను చనిపోయినాక నన్ను కాలవడానికి ఆ కట్టలు సరిపోతాయి. సో ఈచ్ వన్ ఆఫ్ us, if we do that, we can go ahead in plantation. చాలా వందల చెట్లు పెట్టాము ఇక్కడ. సమ్మర్ వస్తుంది, ఎవరం ఉండం మనం, అవన్నీ ఎండిపోతున్నాయి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ జూన్లో మళ్ళీ చెట్లు పెట్టు, మళ్ళీ అదే కాన్సెప్ట్.
ఇందాక మేడం చెప్తూ 1కి 2 వచ్చినాయి అన్నారు. అట్లాగే మన గల్లీలో కూడా ఇంతకుముందు 1 ఉండేది, ఇప్పుడు పోటీ పడి మా హైట్ని పెంచుకుంటూ ఎక్కువ నంబర్ ఆఫ్ పెట్టుకుంటూ పోతున్నారు. యాక్చువల్లీ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అప్పుడు మనకు బాలగంగాధర తిలక్ గారు మనకు యూనిటీ కోసం, అంటే మనం ఒక దగ్గర కలవాలి, మాట్లాడుకోవాలి అనే ఒక ఉద్దేశంతోనే ఊరికి 1 పెట్టారు. సో 1 కూడా ఇక్కడ కూడా మనం యూనిటీగా ఉండాలి అంటే 1 పెట్టుకోవాలి. 1 పెట్టుకొని అక్కడ మంచి మంచి యాక్టివిటీస్ చేస్తూ వినాయకుడిని కూడా మట్టితో చేసి అక్కడ ఇందాక మేడం అన్నట్టుగా అక్కడ ఎటువంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రాకుండా సో ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీగా జరుపుకోవాలి. అట్లాంటివి మనం కూడా స్టూడెంట్స్కి చెప్తా ఉంటాం. అక్కడ దీపావళి కూడా సౌండ్లెస్ దీపాలతో దీపావళి చెప్పుకోవాలని చెప్పేసి. ఆర్మూరు పట్టణంలోని విద్యానగర్ లో గల ఆల్ ఫోర్స్ లిటిల్ నేషనల్ స్కూల్లో ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి విద్యార్థులతో కలిసి డప్పు చప్పులతో నాట్యాలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. విద్యార్థులు సంప్రదాయ వస్త్రధారులు బోనాలు తలపై ఎత్తుకుని రాగా విద్యార్థులు పోతురాజుల వేషధారులతో ఉత్సాహంగా అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా వారు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మన సంస్కృతి, మన పండుగ ప్రాముఖ్యతను, చరిత్రను విద్యార్థులకు తెలియజేసేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయానికి ప్రతిబింబం బోనాల పండుగ అని ఆయన అన్నారు. ఈ రోజు పాఠశాలలో బోనాల సంబరాలను ఘనంగా నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాలలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ ఆర్మూరు ఆల్ ఫోర్స్ లిటిల్ నేషన్లో మరి బోనాల పండుగ చాలా ఘనంగా జరగడం జరిగింది. ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు అన్నింటిలో కూడా మరి అన్ని మతాలకు సంబంధించిన పండుగలు, అది హిందూ, క్రిస్టియన్, ముస్లిం అన్న తేడా లేకుండా ప్రతి దానికి కూడా మన పిల్లలకి అవేర్నెస్ కల్పిస్తుంటాం. ముఖ్యంగా బోనాల పండుగ తెలంగాణ రాష్ట్ర పండుగ. మరి అందరు కూడా ఈ సీజన్లో ఒక్కొక్కటి దగ్గర ఒక సిస్టమ్ చేంజ్ ఉండొచ్చు, పేరు వేరే ఉండొచ్చు, కానీ మరి ఈ వర్షాకాలం బిగులవుతున్న ఈ సందర్భంగా జనరల్గా డిసీజెస్ ఎక్కువ వస్తూ ఉంటాయి, వ్యాధులు ఎక్కువ వస్తుంటాయి. మరి అనాది నుంచి కూడా అమ్మవారిని వేడుకుంటాం, మమ్మల్ని చల్లగా చూడు, మమ్మల్ని అందరినీ ఆరోగ్యంగా ఉంచు అమ్మ అని చెప్పేసి అమ్మకి మనం భోజనం పెడుతూ దాన్నే మనం బోనము అని చెప్తుంటాం మనం. ఓకే, అమ్మకి మనం ఒక భోజనం పెడుతూ మమ్మల్ని చల్లగా చూడు, మేము అన్నీ సమర్పించుకున్నామని వినయంగా అన్ని అందరిని ఆరోగ్యంగా చూడమని కోరుకుంటాం. సో మనం కూడా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు అన్నింటిలో కూడా ఈ పండుగని ఘనంగా జరుపుకుంటూ పిల్లలకి మరి మన సంప్రదాయాల గురించి, మన పండుగల విశిష్టతను తెలియజేయాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలో చదువుతో పాటుగా క్రీడలకు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి, మన పండుగలు, మన భారతీయ సంస్కృతిని పిల్లలకు తెలియజెప్పడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటుంది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ మరి బోనాల పండుగ చాలా ఘనంగా జరుపుకున్నాం. ఆర్మూరు ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆర్మూరు పట్టణంలోని టీచర్స్ కాలనీలో గల క్షత్రియ స్కూల్లో ఘనంగా ఇన్వెస్ట్ టీచర్ వేడుక నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం విశిష్ట అతిథులను సత్కరించారు. ట్రెజరర్ గంగాధర్, డైరెక్టర్ అక్షయ్, స్వప్న, ఐశ్వర్య, శ్రీదేవి మరియు పరీక్షిత్ మరియు ప్రిన్సిపల్ నమిత హాజరయ్యారు. ముఖ్య అతిథిగా చైతన్య శాంతి హాజరయ్యారు. నాయకత్వం, క్రమశిక్షణ, బాధ్యత మరియు సేవాభావం గురించి విద్యార్థులను ప్రేరేపించేలా ఉత్తేజకరమైన సందేశాలు అందించారు. కొత్తగా ఎన్నికైన విద్యార్థి కౌన్సిల్ సభ్యులకు బ్యాడ్జీలు మరియు సాషులు అలంకరించి తమ బాధ్యతలను నిజాయితీ, అంకిత భావం మరియు కట్టుబాటుతో నిర్వహిస్తామని వారు ప్రమాణం చేశారు. అతిథులు యువ నాయకులను అభినందించి తమ సహా విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని ప్రోత్సహించారు. ఈ వేడుక విద్యార్థుల్లో వారికి అప్పగించిన విలువలు మరియు బాధ్యతలను నిబద్ధతతో పాటించాలనే ప్రేరణను కలిగించింది. And I would like to call Parikshit Sir garu.
ఆర్మూరు పట్టణంలో ఆల్ ఫోర్స్ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక నృత్యాలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఇటీవల ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను చైర్మన్ నరేందర్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఇంటర్ విద్య అత్యంత కీలకమన్నారు. ఇది ఉన్నత చదువులకు సరైన కెరీర్ ఎంపికకు పునాది వేస్తుందన్నారు. విద్యార్థులు అనవసరంగా మొబైల్ ఫోన్ వాడవద్దని, సోషల్ మీడియా వాడవద్దని, ఇప్పటి నుంచే తమ లక్ష్యం కోసం ప్రయత్నించాలన్నారు. ఇప్పుడు కష్టపడి చదివితేనే జీవితంలో గొప్ప స్థాయికి చేరుకుంటామన్నారు. ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో విద్యార్థులకు క్రమశిక్షణతో నాణ్యమైన విద్యను అందిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. The best percentile in 2 Telugu states, and now she got seat in IIT Hyderabad Mathematics and Computing. She will get seat even in the top IIT, but she wanted to read in the hometown, that is our state colleges. That is the reason she has selected IIT Hyderabad Mathematics and Computing. So like this year, one boy got seat in IIT Mumbai, 2 children got seats in IIT Chennai, 1 aerospace engineering and 1 triple E. 1 child got seat in even IIT Delhi, and 5 children got seats in IIT Kharagpur, and around 6 children got seats in IIT Hyderabad. In the top NIT Trichy, 1 child got computer science course. The third NIT Warangal, 9 children got seats in NIT Warangal this year. The top IIT is IIT Allahabad. There also 1 child got IT Information Technology. There are 2 International Institute of Information Technologies in India. IITs means
There are two types of IITs. One is Indian, the other is international. IIT is what full form? Indian Institute of Information Technology. There are 26 colleges. One more set of IITs. They are International Institute of Information Technologies. There are two in India. One is in Bangalore, the other is in Hyderabad. In Bangalore International, one child got seat. In Hyderabad International Institute of Information Technology, 2 children got seats this time. So like this, 2026 results were really extraordinary. Okay, so this year, coming year in 2027 also, we are going to break all our past records and we set the record. But the thing is that we are expecting the results from our own college. Okay, so will you do it, my dear children? Will you come to the college regularly? Will you listen to the lecturer sincerely? No, sir. ఆటో కార్మికులపై ట్రాఫిక్ పోలీసుల వేధింపులు ఆపాలని ఆర్ఎస్పీ పార్టీ జిల్లా కన్వీనర్ కటరి రాములు డిమాండ్ చేశారు. వెంటనే అధికారులకు మాట్లాడి ఏ జిల్లాలో లేకున్నా కానీ మన జిల్లా లెక్క ఫైల్ వేసుకుంటాం. ఇదే ఆటోలలో ప్యాసింజర్ ఎక్కువ అని చెప్తున్నారు, 100 ఎక్కువ అని చెప్తున్నారు. ఇదే బస్సుల 50 మంది 60 మంది ఎక్కే బస్సుల 100 మంది ఎక్కుతున్నారు. దానికి ఏమి అభ్యంతరం లేదు, అది గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. కానీ పేద ప్రజలు బతుకుతున్న ఇబ్బంది. వెంటనే ఈ ఉపసంహరించుకోవాలి, ఈ ఫైల్ వేసుకొని ఉపసంహరించుకొని ఇక్కడ అధికారులు కాంగ్రెస్ అధికారులు వెంటనే మాట్లాడి ఈ ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి. సంవత్సరానికి 12,000 రూపాయలు వెంటనే ఇవ్వాలంటని యూటీయూసీ ఆధ్వర్యంలో గవర్నమెంట్కు డిమాండ్ చేస్తున్నాం. విద్యారంగానికి చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డికి లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రూరల్ ఏరియాలో ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు విద్యారంగానికి కృషి చేస్తున్నాయని, ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నాయని, ఎంతో మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు విద్యారంగానికి చేసిన సేవలను గుర్తించి ఈ అవార్డు ఇచ్చినందుకు లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ అవార్డు రావడంతో వారికి మరింత బాధ్యత పెరిగిందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ విద్యారంగంలో ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు తమకంటూ ప్రత్యేకతను చాటి చెప్తాయన్నారు. మంచి క్రమశిక్షణతో నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందిస్తామని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. లండన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనే సంస్థ మరి సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్సీ ప్రదానం చేయడం జరిగింది. ముఖ్యంగా విద్యారంగంలో చేస్తున్న కృషికి, ముఖ్యంగా రూరల్ ఏరియాలో విద్యా వ్యాప్తి గురించి మరి ఆల్ఫోర్స్ ఏ రకంగా ప్రయత్నం చేస్తుంది, తర్వాత ఏ రకంగా మరి మంచి ఫలితాలను సాధిస్తుంది, ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ని అందజేస్తున్నది. మరి పట్టణంలోకి వెళ్ళలేని ఎంతోమందిని కూడా మనం ఇక్కడ విద్యా కుసుమాలుగా తయారు చేస్తున్నాం అనేది తెలిసింది అందరికీ. దీనిలో భాగంగానే మరి లండన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్సీని ప్రదానం చేయడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఇలాంటి అవార్డ్స్, రివార్డ్స్ అనేది బాధ్యతలను మరింత పెంచుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఈ తెలంగాణ విద్యారంగంలో తప్పకుండా ఆల్ఫోర్స్ మరి తనకంటూ ఒక ముద్ర వేసుకొని మంచి క్రమశిక్షణతో నాణ్యమైన విద్యను అందించే దిశగా మరి ముందు వరుసలో ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి లండన్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.